మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ఇక్కడ మనం పిఠాపురం గొల్లపురం శివారు NH 216 హైవే మీద ఏదైతే జగనన్న కాలనీలు ఉన్నాయో జగనన్న కాలనీ బాధితులు నిన్న రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సుమన్ టీవీ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ జన సైనికులు ఉన్నారు. గొల్లపురం గ్రామానికి సంబంధించి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించడానికి అయితే రావడం జరిగింది. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఎలా ఉంది, అసలు ఈ పరిస్థితి కారకులు ఎవరు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజా గారు, చెప్పండి ఏంటి ఈ ఇంత నీరు మునిగిపోయి ప్రజలు నిజంగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు స్కూల్స్ కానీ లేని పరిస్థితి ఉంటే చాలా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన పడుతున్నారు. ఈ పరిస్థితి కారకులు ఎవరు అసలు? అందరూ నమస్తే అండి. దీనికి కారకులు అంటే ఇద్దరు స్వార్థం వల్ల ఈరోజు ఈ జగనన్న కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. గత 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య అయితే ఉంది. ముందే మేము వ్యతిరేకించామండి. ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించినప్పుడు మన జనసేన పార్టీ ఏదైతే ఉందో పార్టీ తరఫున మేము ప్రతి జగనన్న కాలనీని వ్యతిరేకించినా కూడా వాళ్ళ స్వార్థం గురించి ఇక్కడ జగనన్న కాలనీలు ఇవ్వడం, రోజు ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడం, ఇది కామన్ పాయింట్ కింద తయారైందనమాట. అంటే ఎవరు జగనన్న గారు లోకల్ ఎమ్మెల్యే అయితే అప్పుడు ఎమ్మెల్యే అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ స్వార్థం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది అనమాట. దీనికి అండగా ఇప్పుడు గవర్నమెంట్ మాది వచ్చింది జనసేన. దీనికి మేము జన సైనికులంతా కలిసి ఇక్కడ కృషి చేస్తామండి. తాగునీటి సమస్య ఉంది. తాగునీటి సమస్యకి మేము ట్రాక్టర్లు కూడా పంపడం జరుగుతుంది. అవేమో రోడ్డు లేక దిగబడుతున్నాయి. అంటే దారి లేదు, మెయిన్ వెళ్ళడానికి దారి లేదు. దాన్ని ఎలా పరిష్కరించాలి ఏంటని చెప్పి ప్రతి జన సైనికుడు కూడా దగ్గరుండి ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసుకుని కాలనీ వాసుల్ని ప్రస్తుతానికి అయితే వాటర్ అందిస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఆల్రెడీ వెళ్ళింది. దీన్ని శాశ్వత పరిష్కారానికి ముందుగా అడుగులేస్తున్నారు. ఈరోజు నిన్న RDO గారు కూడా రావడం జరిగి చూసి ఇవన్నీ ఎలా ఏంటి దీనికి శాశ్వతంగా పరిష్కారం తీసుకొచ్చి ఈ కాలనీ వాసుల సమస్యలు పూర్తిగా నెరవేర్చే వరకు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ జగనన్న కాలనీ వాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారన్న నమ్మకం, భరోసా వీళ్ళకి ఇవ్వచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ గారి దగ్గర ఈ ఫైలు మా జన సైనికులతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ గారితో పాటు అధికారులు అందరూ మూడు విధాలుగా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందండి. ఎప్పుడైతే వెళ్ళిందో ఆయన శాశ్వత పరిష్కారం గురించి చాలా స్పీడ్గా అంటే నిన్న మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ ఫైల్ చూసి దీని మూవ్మెంట్ చూసి మేమే ఆశ్చర్యపోయామండి. ఏంటి కళ్యాణ్ గారు ఇంత స్పీడ్గా రెస్పాండ్ అవ్వారా అన్న ఇది మాకు ఏర్పడింది అనమాట. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించే మేము మాట్లాడతామండి కాలనీ వాసులు. రైట్, ఇక్కడ చూసారు కదా జనసేనకు సంబంధించి జన సైనికుడు మొగలి రాజా గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా ఆల్రెడీ అడుగులు వేశారు. మాకే ఆశ్చర్యం వేసింది. నిన్న మేము పార్టీ పనుల మీద, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద నిన్న మేము అమరావతి పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫైల్ చూసి మాకే ఆశ్చర్యం వేసింది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ దీని మీద వర్క్ మొదలు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ సమస్యకు పరిష్కారం పడే వరకు కూడా జన సైనికులు ఎవరు కూడా నిద్రపోరు. ఖచ్చితంగా దీనికి జగనన్న కాలనీ వాసులకి శాశ్వత పరిష్కారం దిశగా జనసేన ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి పరిష్కారం చూపిస్తారన్న నమ్మకం మాకైతే ఉంది అని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు మొగలి రాజా గారు. వాళ్ళ ఇబ్బందులు తీర్చే విధంగా మేము ప్రస్తుతానికి అయితే మంచినీటి సదుపాయం కల్పించాము. ట్రాక్టర్లు పంపిస్తున్నాం కానీ అవి దిగబడిపోతున్నాయి. వెళ్ళడానికి దారిలాగైతే ఇబ్బంది కలుగుతుంది. నిన్న ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మంచినీటి సదుపాయం అయితే కల్పించగలిగామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ జగనన్న కాలనీ వాసుల సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవ్వాలని చెప్పి కోరుకుంటూ అయితే ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడానికి జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితే ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ పరిస్థితిని గమనించడానికి అయితే ఆయన ఈ సమస్య పరిష్కారం తీసుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి RDO గారు ఇట్ల కిషోర్ గారు, అదేవిధంగా జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు, గొల్లపురం మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జగనన్న కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న దానికి సంబంధించి నేషనల్ హైవే మీద ధర్నా కూడా దిగడం జరిగింది. ఈ పరిస్థితిని సాల్వ్ చేసే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడే అధికారులందరూ కూడా రావడం జరిగింది. దీనికి వాటర్ సదుపాయం నిన్న మంచినీళ్ళ సదుపాయానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ ఇంజన్ల ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే లోపలికి ట్రాక్టర్లు పంపించారు. మంచినీళ్ళతో అవి దిగబడిపోవడంతో వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మేము వచ్చేటండి 1 సంవత్సరం అవుతుంది సార్. దీంట్లోకి మేము ఈ వరద ముంపు కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం పని చేయడం కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నారు.
అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మరీ ఇబ్బంది, బుక్స్ అనేది మొత్తం తడిసిపోయి మొత్తం ఎందుకు పని చేయకుండా వాళ్ళు బయటికి రావడం కూడా అవకాశం లేకుండా ఈరోజు కాలేజీకి వెళ్ళాలంటే ఆ బుక్స్ అయినా ఉంటేనే వాళ్ళు చదవడానికి అనేది ఏర్పడదు కాబట్టి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వృద్ధులు ముసలి వాళ్ళు ఎడైతే ఇంక కనీసం వాళ్ళకి ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నా కూడా బయటికి తీసుకొచ్చే దారి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు పక్క నుండి కూడా మాకు దారి అనేది లేదు సార్. అలాగే వృద్ధులకైతే కనీసం మామూలుగానే అత్యవసర అర్జెంట్ పరిస్థితి అయినా సరే కనీసం మోసుకెళ్ళడానికి 10 మంది కుర్రవాళ్ళు ఉన్నా కూడా ఈ రోజు బయటికి తీసుకెళ్లే దారి లేదు సార్. దాని గురించి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది మాత్రం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆశయాల మేరకు మేము పనిచేయడం కూడా జరిగింది సార్. కాబట్టి ఆయన ఒక్కసారి ఈ శుద్ధగట్ట కాలువని అలాగే ఒక కాలనీ ఏరియాని కూడా ఒకసారి ఆయన వచ్చి పరిశీలించి ఆయన దాని తక్షణమే శాశ్వత పరిష్కారం అనేది ఏర్పరుస్తారని కోరుకుంటున్నాం సార్. ఈ జగనన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము పిల్లల స్కూల్ లేవు, కాలేజీలు లేవు, వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉంది. గత కొన్ని రోజులుగా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పి చాలా ఆవేదన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్న రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారనే నమ్మకం అయితే మాకుంది. ఆయన సమస్యల పట్ల స్పందించే తీరు మేము గమనిస్తున్నాము. ఆయన ఖచ్చితంగా మా సమస్యకి రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తారు. అలాంటి నాయకుడు ఉండడం నిజంగా పిఠాపురం నియోజకవర్గం మాకు అదృష్టం అని చెప్పి కూడా ఇక్కడ ఆ జగనన్న కాలనీ నివాసం ఉంటున్న ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఇక్కడ గమనిస్తే నేను జస్ట్ ఎంట్రన్స్ కి వచ్చాను. ఈ రోడ్డు అంటే నీట మునిగిన ఎంట్రన్స్ కి అయితే వచ్చాను. ఎంట్రన్స్ లోనే నాకు ఇంచుమించు మోకాళ్ళ లోతు వరకు వాటర్ వచ్చేసి ఇబ్బందికరంగా ఉంది. నేను అంటే వెళ్ళడానికి రోడ్డు దాటాలన్నా సరే నేను మునిగిపోయే పరిస్థితి ఉంది. అటు నుంచి ఇటు రావడానికి, ఇటు నుంచి అటు రావడానికి కూడా దారి అయితే లేని పరిస్థితి ఉంది. ఇటు జీవన విధానం మొత్తం కూడా మనుగడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెలకొంది. మీరు అది గమనిస్తే గనక అటు ఈ కాలువకు అవతల, ఈ వరద నీరుకి అవతల జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో నిర్మించిన ఇల్లులు అయితే ఉన్నాయి. సుమారు 500 కుటుంబాల వరకు జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడ వృద్ధులైతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారనే దారి కూడా లేకుండా పోయింది. హాస్పిటల్ కి వాళ్ళ ఆరోగ్య సమస్యని తీర్చే నాదుడు లేకుండా పోయాడు. మందులు తేవడానికి మందులు తెచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యకి రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలని చెప్పి సుమన్ టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఆడవాళ్ళు చీకట్లో ఎలాగెళ్తారో ఒకసారి వీడియో వారు చూడండి. లైట్లు వేసారు అక్కడ, కానీ దానికి వైర్ కలిసి ఇవ్వలేదండి. అవి అడిగితే లైట్లు వేసాం కదా మీకు అంటున్నారండి. అయితే లైట్ కలిసిన ఇవ్వకుండా లైట్లు వెలుగుతాయండి. ఒకసారి దానికి వీడియో తీసుకోండి. అదిగోండి, ఇదిగో అయ్యే తమ్ముని చూసుకోండి. అదిగోండి తమ్ముడు, దానికి ఏంటి కనెక్షన్ ఇవ్వలేదా? చూడండి, లైట్లు వేసారు కానీ లైట్లు వేసారు. కరెంట్ ఇవ్వకపోతే ఎందుకు వెలుగుతుంది? కొద్దిగా అదే లైట్లు వేసారండి. కాకపోతే ఒక్కొక్క లైట్ కూడా వెలగదు. ఎప్పటి నుంచి వెలుగు తెలియదు. కనెక్షన్ మీకు లైట్లు వేసాం కదంటే ఏ నాయకులన్నా ఎవరన్నా అడిగిన మీకు లైట్లు వేసాం కదా చూడండి అంటారు. కాకపోతే వైర్ లేకుండా లైట్లు వెలిగితే ఒకసారి చూడండి. అది మీకు ఖచ్చితంగా మీకు చూపించేదండి. అది ఇక్కడ గమనిస్తే వీళ్ళు వెళ్ళడానికి రాత్రులు చీకట్లో వెళ్ళడానికి దారి లేక కనీసం లైట్లు అంటే వీధి దీపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దానికి కూడా అవకాశం లేకుండా కూడా చేశారు. స్తంభాలు వేశారు, లైట్లు వేశారు, కానీ దానికి కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయారు అని చెప్పి ఆవేదన తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రతి లైన్ కూడా మీరు గమనిస్తే కరెంట్ స్తంభాలు కనబడుతున్నాయి, లైట్లు కనబడుతున్నాయి, కానీ అవి వెలగవట. దానికి కనెక్షన్లు ఇవ్వలేదంట. ఇవ్వకుండా లైట్లు ఎలా వెలుగుతాయని చెప్పి తమ ఆవేదనను కూడా తెలియజేస్తున్నారు. దీన్ని పట్టించుకునే నాదులు లేడంటే అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ వీళ్ళని పట్టించుకునే నాదుడే లేడంటే నిజంగా గత ప్రభుత్వాలు ఏం చేశాయనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. మాకు సమస్య అయితే మొదటి నుంచి ఎప్పుడు కూడా శుద్ధగట్ట ఈనాటి నుంచి కాదు కండి, ఏ నాటి నుంచి శుద్ధగట్ట అండి. ఎప్పుడు నీరు ఎలా పొల్లుతానే ఉంటుంది వర్షాకాలం ఒత్తులోకి. అయినా తెలుసుండి కూడా మా ఊరి నాయకులు అవ్వచ్చండి, పై నాయకులు అవ్వచ్చండి, జగన్ గారు ఏమన్నారని చెప్పేసి ఇక్కడ స్థలాలు కొని మాకు ఇచ్చారండి. ఇచ్చిన స్థలాల్లో మేము కట్టుకోం, అందులో మునిగిపోతే కదా అంటే మీకు బిజ్జీలు వేస్తాం, మీరు కట్టుకోకపోతే కట్టుకోమని మీరు సంతకాలు పెట్టండి పట్టాల మీద, మేము ఇంకొకరికి ఇచ్చుకుంటాం, లేదా కట్టండి మేము బిజ్జీలు వేస్తాం, మీకు దారి చూపిస్తాం, అన్నీ చేస్తాం అని చెప్పి మాతో వారంటీలు ఇంటింటికి వచ్చి మమ్మల్ని బెదిరించి అందులో శంకుస్థాపన చేయించారండి. మేము ఫస్ట్ గుంటా శంకుస్థాపన చేసిన టైంలో పెండుని దొరబా గారు వచ్చి మేము కాకేసినా కాకైపోయినా ఏరే సమస్య మీద వచ్చి నా స్థలం దగ్గరే నేను కొబ్బరికాయలు కొట్టుకుంటుంటే ఆయన వచ్చి నాకు కొబ్బరికాయలు కొట్టారండి.
అది కొట్టిన సంవత్సరంలో నేను గోప్రవేశం చేశాను. ఇప్పుడు గోప్రవేశం చేసి 2 సంవత్సరాలు 2 నెలలు అయిందండి ఇందులో ఉండడం బట్టి. ఇప్పటికి 3 సార్లు వరదలు చూశాను, 2 సార్లు కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యల గురించి చెప్తే ఆవిడ ఒకటే అన్నారు, మీకు బిజ్జీలు వేసామమ్మా, రోడ్లు వేసే కదా, మీకు తలాలు ఏమన్నామని చెప్పారు మాతో. అయితే మాకు ఏమీ లేవండి అని చెప్పి మేము ఇక్కడ పిల్లలు దాటి పొట్టలతో సముత్తు, కాళ్ళలో నీరుతో సముత్తు ఫోటోలు తీసి పట్టుకెళ్ళి కలెక్టర్ గారు చూపించామండి. ఆవిడ ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం, 90 రోజుల్లో మీకు పరిష్కారం చూపిస్తామని చెప్పి మరీ సంతకం పెట్టి మాకు కాగితం ఇచ్చారండి. 90 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి మళ్ళీ మేము వెళ్ళామండి. అప్పుడు మళ్ళీ పెద్ద వరదలు వచ్చి ఎక్కడికక్కడ మునిగిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో వెళ్ళి ఆవిడకి చెప్పామండి. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకురాలైన మా ఎంపీ గారికి వంగ గీత గారి దగ్గర ఇంటికి కూడా వెళ్ళామండి. ఆవిడతో కూడా చెప్తే మీకు ఎంతో పని కాదు, అయ్యప్పటి నుంచి రేపటి నుంచి మీకు లారీలు వచ్చేస్తున్నాయి, మీకు మట్టి పోసేస్తున్నారు, మీరు కంగారు పడకండి, రేపే వచ్చేస్తున్నాయి లారీలు అని చెప్పారండి. మరి మీకు అసలు ఇందులో ఎంతమంది వరకు నివసిస్తున్నారు, వాళ్ళకి జీవనాధారం కూడా ఉండదు, మరి పిల్లల తిండి సంబంధించి ఇబ్బంది ఏంటి? పిల్లలకి తిండి లేదండి, వాళ్ళ స్కూల్ లేవండి, బయటికి రావడానికి దారి లేదు. ఈ కాలంలోంచి రావాలంటే మోకాళ్ళ లోతు పైనుంచి మల్లల గట్టులోంచి తీసుకుని బయటకు వస్తున్నామండి. అవి కూడా గొట్లు జారిపోతున్నాయి. రేపటి నుంచి వ్యవసాయాలు పెడితే ఆధార్ కూడా మాకు ఉండదండి. ప్రస్తుతం వరద నీటిలోంచి మల్లల్లోంచి పడి వస్తున్నాము. మరి ఎంతమంది నివసించవచ్చు ఇక్కడ? అందులో ఉన్నాయి అయితే కట్టినది ఒక 800 కొంపల దాకా కట్టుకున్నారండి. ఉన్నవాళ్ళు ఒక 500 కుటుంబాలు అందులో ఉన్నాయండి. ఆ 500 కుటుంబాలు కాలేజీ పిల్లలు కాలేజీలు మానేశారు, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తలేదండి. మెయిన్ స్కూల్ చిన్నపిల్లలు వదిలేయండి, ఇవాళ కాలేజీలకు వెళ్ళకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏదో ఒకసారి మీరు ప్రభుత్వం ఆలోచించండి. వాళ్ళ చరిత్ర ఏంటనే చూడండి. నేను పిల్లలు వెళ్తుంటే ఒక పిల్ల జారి పడిపోయింది, బుక్స్ నానిపోయాయి, జబ్బు కూడా నెప్పెట్టి ఆ పిల్ల ఇంట్లో ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళినాక ఆ పిల్లకి దారి లేదు, ఆ పిల్ల లోపలే ఉంది ఇంకా. మరి ఈ సమస్యని మీరు ఇక్కడ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్ళడం కోసం అనేసి మేము అడుగుతుంటే మొన్న వెళ్ళి రోడ్డు మీద ధర్నా చేస్తే ఆయన దాకా వెళ్తుంది, ఇక్కడికి వెళ్తే ఎవరో ఆఫీసులు ఎవరో పట్టించుకుంటలేదని మేము రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయడానికి ప్రయత్నం చేసామండి. అయితే ఇక్కడ మీరు హైవే ఆపకూడదు, మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమన్నారండి. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ గారు లేరన్నారు. మాకు ఇక్కడ కమిషనర్ గారు లేరండి, చైర్మన్ గారు ఎవరో కనిపించలేదు. వెళ్ళి ఆడోళ్ళు కూర్చుని అరిచి వచ్చేసారండి. అదే డిపార్ట్మెంట్ వచ్చిందండి. డిపార్ట్మెంట్ ఎంతమంది మట్టు అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం వరకే వాళ్ళ ఉంటుందండి. ఏదంటే అల్లకల్లోలు జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలనే ఆలోచనలోనే వాళ్ళు వస్తారు తప్పండి మమ్మల్ని మా మే కక్ష కట్టి కాదండి. వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదండి. వాళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారండి. వాళ్ళని మేము అన్నాక ఏమో సరిపోమండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య తీసుకున్నా సరే వెంటనే పరిష్కారం తీసుకు అడుగులు వేస్తున్నారు. అలాగే మీ సమస్యకు కూడా రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మీరు ఆశిస్తున్నారా? మేము ఆశిస్తున్నామండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పక్క నుంచే ఇదే రోడ్లో ఎన్నో సార్లు వెళ్ళారండి. ఆయన వచ్చినప్పటికి అయితే ఈ వరద లేదు కాబట్టి వెళ్తా ఇదే బైపాస్ మీద మా కాలనీ ఒక ఏపు చూసి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నామండి. అంటే ఇచ్చింది ఎవరైనా మాకున్నది ఏంటంటే దేశానికి తండ్రి లాంటి చంద్రబాబు అవుతా వచ్చండి, తర్వాత 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మమ్మల్ని ఆ స్థానంలో మమ్మల్ని చూస్తారని మేము ఆశిస్తున్నామండి.